మార్నింగ్ మా ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం ఇలా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నా అంటున్నాను. ఎలా ఉన్నారు? అందరూ మంచుకున్నారు కదా? ఈరోజు మరి ఒక మాటను తీసుకొని నేను దేవుని ఎదుటకు, మీ అందరి ఎదుటకు దేవుని దగ్గర నుండి ఒక మాటను తీసుకొని రావడానికి దేవుడు నాకు ఒక కృపని అనుగ్రహించి ఉంటున్నాడు. ఆ మాట మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం ఆఖరి లైన్. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. ఈరోజు దేవుని యొక్క మాట మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు చక్కటి మాట దేవుడు మనకి ధైర్యపరుస్తున్నాడు కదా. ఆయన అంటున్నాడు, ధైర్యం తెచ్చుకో, బలముగా ఉండు, భయపడకు, దిగులు పడవాకు. ఆయన చక్కటి 2 మాటలు చెప్తున్నాడు. ఆయన ఒకటి ఏంటిదంట, ధైర్యం తెచ్చుకో. రెండోది బలంగా ఉండు. మూడవది, నీ భయమును, దిగులును, ప్రతి ఆందోళనను నేను తీసివేస్తాను. నేను నీకు తోడైనాను కనుక, నీ ప్రతి అవసరత నేను తీరుస్తాను కనుక నువ్వే విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదు, నువ్వే విషయంలో కూడా దిగులు పడవలసిన అవసరం లేదని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. బలం తెచ్చుకో, ధైర్యంగా ఉండు. ఈరోజు బలహీనరాలుగా నేనున్నాను ప్రభా, బలహీనుడిగా నేనున్నాను ప్రభా. నా సమస్యలను బట్టి, నా శోధనలు బట్టి, నా ఇరుకు, నా ఇబ్బందులు బట్టి నేను బలహీనంగా ఉన్నాను. నేను ఏడుస్తున్నావా? భయపడకు, దేవుని వైపు చూడు. దేవుడు అద్భుతమైన కార్యాన్ని జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట ఇచ్చినాక ఇంకెందుకండి మనకి భయం కదా? ఆయన మాట ఇచ్చినాక ఇంకెందుకు మనకి దిగులు? ఆయన మాట ఇచ్చినాక ఇంకెందుకు మనం ధైర్యపడవలసిన అవసరమే లేదు కదా. ఆయన అంటున్నాడు, బలం తెచ్చుకో, ధైర్యంగా ఉండంతే. నీ సమస్య నేను చూసుకుంటా, నీ కష్టం ఏంటో నేను చూసుకుంటా, నీ బాధ ఏంటో నేను చూసుకుంటా, నీ ఇరుకి, నీ ఇబ్బంది ఏంటో నేను చూసుకుంటా అంటున్నాడు ఆయన. అంతే. ఆయన అంత చక్కటి ధైర్యంను దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు కదా. ఒక సమయం అనేది వస్తుంది. ఆ సమయము, ఆ కాలం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేస్తాడు. నేను ఒక మాట చెప్తాను మీకు. దేవుడు తల్లి గర్భంలో పిండముగా రూపించబడకముందే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడే మన కొరకు దేవుడు ప్రత్యేక ప్రణాళిక నేసేస్తాడంట. దేవుడు ఈ సమయంలో ఇది జరుగుతుంది, ఈ సమయంలో ఇలా ఆశీర్వదించబడుతుంది, ఈ సమయంన ఈ కొంత సమయము దుఃఖంలో ఉంటుంది, ఈ సమయము ఇలాంటి ఎడబాటు లేదా ఇలాంటి కష్టము నా బిడ్డ జీవితంలో ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు వేసేసాడంట. నేను ఈ సమయం వచ్చినప్పుడు నేను కార్యం చేస్తాను. ఆ సమయం కొరకు మనం ఎదురు చూడాలి. అప్పుడు వరకు మనము త్వరపడి కార్యం చేయి ప్రార్థన చేయాలి మనం. ఎందుకంటే ఆ సమయం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏ సమయమున ఎప్పుడు ఏది ఎలా చేయాలో దేవుడికి ఒక ప్లాన్ ఉంది నీ ఎడల. ఆ ప్లాన్ ప్రకారమే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వే విషయంలో కూడా భయపడకు, దిగులు పడకు. దేవుడు అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరిగించి సహాయం చేస్తాడు. ధైర్యం తెచ్చుకో, బలముగా ఉండు, భయపడకు, దిగులు పడకు. దేవుడున్నాడు, మన తండ్రి ఉన్నాడు అనేటువంటి ధైర్యము నీ ఎడలను కలిగి ఉండి నిలబడినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేస్తూ ఉంటాడు. అలాంటి కృప, దీవెన, ఆశీర్వాదం దేవుడు మెండుగా నీ కుటుంబానికి దయచేయను గాక. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా, నీకు స్తోత్రములు నాయన. తండ్రి, నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. ఉదయకాల సమయంలో నీ వైపు మేము చూస్తున్నాం. నీ సన్నిధి, నీ ప్రసన్నత నిత్యం మాకు తోడయించుతున్న దేవా, నీకు వందనాలు. బలము తెచ్చుకో, ధైర్యముగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నేను నీకు తోడైనానని నీ లేఖనాలు సెలవిస్తూ ఉండగా నువ్వు చక్కటి ధైర్యమునిచ్చి ప్రభా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నువ్వు ఉన్నప్పుడు మేము ఏ విషయంలో దిగులు పడాల్సిన అవసరం లేదు, ఏ విషయంలో మేము భయపడవలసిన అవసరం లేదు. నీ పిల్లలు ఏ విషయంలో ఎక్కడ ఎలా కృంగిపోయినారో ఆ సమయంలో, ఆ యొక్క తగిన సమయం, తగిన కాలం వారి జీవితంలో నువ్వు దయచేసినప్పుడు అది వారి జీవితంలో జరుగును కాక అని మేము ప్రార్థిస్తున్నాం. నీ చిత్తము కొరకు, నీ సమయం కొరకు ఎదురు చూసేటువంటి ఓపికను, శక్తిని మా అందరికీ కూడా నువ్వు దయచేసి అటు ప్రార్థన నడిపింపులోనికి నువ్వు మమ్మల్ని నడిపించమని మా ప్రభువును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థనకి మేము సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.